టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన రేంజ్ ఏంటో చూపిస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ కు మాత్రమే సొంతమైన రికార్డులు బ్రేక్ చేస్తూ వెళ్తుంది. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి నుంచి మొదలైన రికార్డుల పర్వం ఇంకా కొనసాగుతోంది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ రికార్డులను సృష్టిస్తోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్లో ఈ మూవీ చేరింది. తాజాగా కల్కి 2898 ఏడీ మరో రికార్డును సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న రిలీజ్ అయి ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు 1000 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్న ఈ మూవీ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఉత్తర అమెరికాలో భారీ వసూలు చేసిన ఇండియన్ రెండో సినిమాగా నిలిచింది. బాహుబలి మొదటి స్థానంలో ఉంది. తాజాగా ప్రభాస్ తన కెరీర్ లో మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ టికెట్స్ బుక్ చేసుకునే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయిన బుక్ మై షోలో రిలీజ్ కి ముందు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన రోజు నుంచి నిన్నటి వరకు దాదాపు 3 వారాలు అవుతున్నా అత్యధిక టికెట్ సేల్స్ అమ్ముడవుతూనే ఉన్నాయట. ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ లో రిలీజ్ కి ముందు, రిలీజ్ కి 3 వారాల తర్వాత కూడా టికెట్లు అమ్ముడు పోలేదని బుక్ మై షో యాజమాన్యం తెలిపారు. బుక్ మై షో కల్కి 2898 ఏడీ మూవీకి టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి తమ ప్లాట్ఫామ్ లో అమ్ముడుపోయిన టికెట్ల రేట్ల వివరాలను ప్రకటించింది. కల్కి 2898 ఏడీ టికెట్ బుకింగ్స్ జూన్ 23 నుంచి ప్రారంభించగా మొదటి రోజే 328 అమ్ముడుపోయాయి. అంటే దాదాపు 3,28,000 టికెట్లు. ఆ రోజు నుంచి మొదలుకొని జూన్ 27న ఏకంగా 11,20,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. రిలీజ్ తర్వాత 11,72,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇవన్నీ దేశవ్యాప్తంగా చూపించిన లెక్కలు. అయితే బుక్ మై షో నుంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి మొత్తం 1,21,50,000 టికెట్స్ అమ్ముడైనట్లు యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలోనే కల్కి 2898 ఏడీ ఏ మూవీ సృష్టించని రికార్డు సృష్టించింది. ఒక సినిమాకు అత్యధికంగా ఆన్లైన్ ద్వారా బుక్ మై షోలో ఇన్ని టికెట్స్ అమ్ముడు కావటం ఇదే మొదటిసారి అని యూనిట్ ప్రకటించింది. ఈ రకంగా చూస్తూ ముందు ముందు మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.